అందరికీ నమస్కారము. తులసమ్మ ఇంటి ముంగట ఉంటే చాలా మంచిది. తులసమ్మ లేని ఇల్లు తిరుకోలు ఇల్లు అంటారు. తులసమ్మకు పొద్దుగాల లేవగానే నమస్కారం చేసుకొని స్నానం చేయగానే నీళ్ళు పోయాలి. తులసమ్మకి తాగనీళ్ళు స్నానం చేయగానే తాగనీళ్ళు పోసి అమ్మవారి దీపమే ముట్టియచ్చు, అగరబత్తీలు కాల్చవచ్చు. మనం ఇంట్లో పూజ చేసినాక అమ్మవారికి కూడా చేయాలి. చాలా మంచిది. తులసమ్మ నీళ్ళు చాలా జాగ్రత్తలట. ఆకిట్లో కూడా సాంపి అప్పటి పెండేసుకొచ్చి సాంపి చల్లుతారు. ఇప్పుడు నేను కూడా సాంపి కూడా చల్లుతా. సాంపి చల్లాకి ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ ఈ పెండ గురించి కూడా మనకు చాలా మంచిదట. కలిపి చల్లితే కూడా మనకు ఏదైనా ఉన్నా కూడా పోతుందట. ఏ కీడు కూడా రాదట ఇంటికి. అట్లా వెనుకటోళ్ళు అట్లా చల్లుతారు. ఇప్పుడు అన్ని బండలే. మరి బండలు లేని వాళ్ళు చల్లుకుంటున్నాం, బండలు ఉన్న వాళ్ళు బండలతోటే ఉంటున్నాం. ధన్యవాదాలు.